అది పైన వేసుకొని పైన వేసి మొత్తం కలిపింది. ఇక ఒక గిన్నెలో అన్నం పెట్టి పైన వేసింది, దాని మీద ముక్కలు వేసింది, అయిపోయాయి ఫ్రై పీస్. యాక్చువల్గా మటన్ కర్రీ చేసింది, బట్ మనం దానికి మటన్ బిర్యానీ ఫీల్ అవ్వాలి, ఎందుకంటే కలర్ వేసింది, మనం వేయం, అది మనకు పొలావ్ అయిపోతుంది. మటన్ బిర్యానీ అవ్వదు రెగ్యులర్ అట్లనే అప్పుడు అట్లనే అవుతుంది ఆబ్వియస్. అట్లే అట్లనే చేసి మనం బిర్యానీ చేసుకోమని ఫీల్ అవుతుంది. ప్రైస్ అలా వేసుకున్నాను, రైస్ ఇట్లా అవ్వాలంటున్నావు కదరా. రైస్ దాంట్లో పైన పెట్టుకొని బిర్యానీ అని అనుకున్నాము. అంతే కదా, ఇంట్లో వేస్తే నేను బిర్యానీ చేసాను అనుకుంటాను, అందులో వేస్తే పొలావ్ చేసాను అనుకుంటారా. ఇది ఫోటో కట్టేనా ఫ్రై చేద్దామా? ఫ్రైడ్ ఆనియన్ వేద్దాం అట్లీస్ట్, బిర్యానీ చేయట్లే, బిర్యానీ అని తినేద్దాం మరి. ఇట్లా చికెన్ కూడా వేస్తున్నాం కదా. నువ్వు ఎట్లా చేస్తావు, నీ ప్లాన్ ఇది. ఏది సో నువ్వు ఎట్లా చేయాలనుకుంటే అట్లే చేద్దాం, నీ ప్లాన్ స్పాయిల్ చేయదు. అయితే నువ్వు ఆ స్టవ్ ఆఫ్ చేయి కదా, స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఎట్లా మటన్ ఉడకబెట్టాల్సిందే. వీడియో చూడు, మటన్ ఏదైనా బిర్యానీ లాగా వేసుకుంటే బెటర్ కదా. నువ్వు కొద్దిసేపు టైం తీసుకో. ఓకే, మటన్ ఉడకబెట్టి ఇక ఇట్లా వేసేసి రైస్ వేద్దాం. కానీ మాడిపోకుండా చూసుకో, మనం మటన్ కింద పడ్డదంటే మాడిపోతుంది. మటన్ పైన ఉండేలాగా చూసుకో, పైన అన్నం మధ్యలో అన్నం. బిల్ దాంట్లో బగారా చేసారా? రోజు ఎవ్రీ వీక్ ఓకే, నేను అదే చెప్తున్నా కదరా అప్పటి నుండి. సో ఇది ఈజీగా చేద్దాం. ఒక వీడియో చూడాలి బిర్యానీ బ్రదర్ వాట్ ఆర్ యు డూయింగ్? మటన్ ఫ్రై పీస్. ఫ్రై పీస్ మటన్ బిర్యానీ. ఆ డ్యూటీ ఫ్రై చెప్పు. చికెన్ చేద్దాం, నీ వీడియోస్ రాకున్నాయి. ఓ చికెన్ కూడా ఉందా? మరిది ఏమైంది? మేము అట్లనే చేస్తాం సార్. నువ్వు పోయినంత మాత్రం మేము నన్ను వదిలేస్తావా? ఏం కాదు. కుకింగ్ చికెన్ నౌ. గ్లాస్ రా.